ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. గత కొన్నేళ్లుగా మన దేశంలో మౌలిక సదుపాయాల కల్పన రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. ఇండియా త్వరలో ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తి కేంద్రంగా అవతరిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే టైంలో అప్పుల గురించి కూడా చర్చ వస్తోంది. ఏదేమైనా కూడా మన కంట్రీ ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల జాబితాలో అగ్రస్థానంలో నిలిచే రోజు రావాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. ఇకపోతే ప్రపంచ బ్యాంకుకు భారత ప్రభుత్వం యొక్క అప్పు పెరుగుతోందని, అందుకే 2025లో దేశం ప్రపంచ బ్యాంకుకు రుణగ్రస్తుల జాబితాలో అగ్రస్థానంలో ఉంటుందని చెబుతున్నారు. కానీ ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. వాస్తవానికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.5% ఉంటుందని వరల్డ్ బ్యాంక్ స్వయంగా అంచనా వేసింది. బలమైన దేశీయ వినియోగం, పెట్టుబడుల ద్వారా బాగా పనిచేసే సేవల రంగం కారణంగా భారతదేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఇక అప్పుల గురించి చెప్పాలంటే 2024లో భారతదేశం యొక్క మొత్తం పబ్లిక్ డెట్ అంటే కేంద్రం, రాష్ట్రం, ఇతర రంగాలు కలుపుకొని జీడీపీకి సంబంధించిన శాతాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆ నిష్పత్తి దాదాపు 81.92%. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది తీవ్రమైన ఆందోళనకు గురిచేసే అంశం అయితే కాదు. గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో భారతదేశ అప్పులు భారీగా పెరిగాయి. 2025లో అధిక అప్పు కలిగిన టాప్ 10 దేశాల జాబితాలో జపాన్ దేశం అగ్రస్థానంలో ఉంది. జపాన్ అప్పు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పరిణామం కంటే 2.5 రెట్లు ఎక్కువ. ఇక సుడాన్ 2వ స్థానం, సింగపూర్ థర్డ్ ప్లేస్లో ఉంది. యూరోపియన్ దేశాల్లో గ్రీస్, ఇటలీ, ఫ్రాన్స్ తదితర దేశాలు అధిక రుణాలతో ఇబ్బందులు పడుతున్నాయి. చిన్న ద్వీప దేశాలలో మాల్దీవులు, బహ్రెయిన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అత్యధిక రుణాలు కలిగిన టాప్ 10 దేశాల్లో భారతదేశం లేదు. ఇది మన భారతీయులకు బిగ్ రిలీఫ్గా చెప్పుకోవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని ఇది ప్రతిబింబిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక వరల్డ్ బ్యాంక్ అనేది తక్కువ వడ్డీ రాయితీ రుణాలు ఇస్తుంది. ఇవి భారతదేశ జీడీపీలో 1% కంటే తక్కువగా ఉంటాయి. ఇండియా జీడీపీని 2025లో 3.7 ట్రిలియన్లుగా అంచనా వేస్తున్నారు. రోడ్లు, రైలు, గ్రామీణ, కోవిడ్ వంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ బ్యాంకు రుణాలను ఉపయోగిస్తోంది. 2023-24లో ఆరోగ్య విషయంపై ప్రపంచ బ్యాంకు దేశానికి 3.3 బిలియన్లు అందజేసింది. ఈ రకంగా వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలకు మౌలిక వస్తువుల కల్పనలో భారత ప్రభుత్వం వెచ్చిస్తోంది. తద్వారా దేశ జీడీపీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. రుణాలు చేయడం కాదు, వాటిని సరైన దిశలో ఖర్చు చేస్తూ ఇన్కమ్ జనరేట్ చేసేలా చర్యలు తీసుకుంటోంది.